బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఇక నష్టపోయే పంటలు కాకుండా ప్రత్యామ్నాయం చూడాలి అని చెప్పారు. వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒక పంట, వర్షపాతం తక్కువగా ఉండి నీటి ఎద్దడి ఉన్న చోట మరొక రకాల పంట వేయాలి అని ఇక వాతావరణ శాఖ చెబుతున్న విషయాలకు అనుగుణంగా, అదేవిధంగా వ్యవసాయ అధికారులు చెబుతున్న దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి రైతులు అంటూ కూడా సూచనలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఇచ్చే ముందస్తు సూచనలు పాటిస్తూ అన్నదాతలు వానాకాలం సాగుకు సిద్ధం కావాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అని ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక లాభాలు సాధించాలి అంటే సంప్రదాయ పద్ధతుల్లో మార్పులు రావాలి అని, ఇటువంటి అవసరం ఎంతో ఉంది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అంతేకాకుండా వర్షాకాలం పంటలకు అందరూ సిద్ధం కావాలి అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తొలకరి పలకరింపుతో సాగు పనులు ఊపందుకోవాలి అని, ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలి అని ఆయన ఆకాంక్షించారు.